అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. యాప్ చైర్మన్ అనిమిన్ నాయుడు గారు ఉన్నారు, మాట్లాడుతున్నారు. సార్, ఎలా ఉండబోతుంది? ఇప్పుడు క్రీడా యాప్ తీసుకొచ్చారు, ఏషియన్ గేమ్స్ కూడా కండక్ట్ చేయాలని చూస్తున్నారు. ఎలా ఉండబోతుంది సార్? గతంలోనే ఇదే ఆర్టీవీలో అనేక సందర్భాల్లో ఫేక్ సర్కిట్ల మీద స్టోరీ వచ్చింది. దాని మీద అనేక సందర్భాల్లో మీరు కూడా మమ్మల్ని అడిగారు, వీటికి మీరు ఏం చర్యలు తీసుకున్నారు. మేము ఆర్టీవీ ద్వారా ప్రజలకు కూడా క్రీడాకారులకు తెలుసు, ఫేక్ సర్టిఫికెట్లకు చెక్ పెట్టాం, డిజిటల్ విధానాన్ని తీసుకొని వచ్చాం. ఈ ఎట్టి పరిస్థితుల్లో క్రీడాకారులకు అన్యాయం జరగనివ్వం. ఇటు అసోసియేషన్లతో, ఫెడరేషన్లతో, ప్రభుత్వ సహకారంతో, క్రీడాకారుల సహకారంతో ఈ యాప్ను సమర్థవంతంగా నిర్వహిస్తాం. దాంతోపాటు స్పోర్ట్స్ పాలసీని కూడా తీసుకొని రావడం జరిగింది. ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని తీసుకొని రావడం జరిగింది. ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ ఇటు క్రీడాకారులు అప్రిషియేట్ చేస్తున్నారు, మీడియా కూడా అప్రిషియేషన్ చేసింది. ఎక్కడ గతంలో హర్యానా ది బెస్ట్ పాలసీ అన్నారు, కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ది బెస్ట్ పాలసీ అయింది. అంటే గతంలో 5 సంవత్సరాలు క్రీడా రంగాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. మళ్ళీ క్రీడా రంగం పూర్వవైభవం సంతరించుకోవాలి, క్రీడాకారులను ప్రోత్సహించాలి, మెడల్ సాధించాలి, ఈ రాష్ట్ర గౌరవాన్ని పెంచాలి. ఆ విధంగా ఈ క్రీడా అభివృద్ధి జరిగే విధంగా స్పోర్ట్స్ అథారిటీ పనిచేస్తుంది. మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఉన్నారు, ఒకే ఆలోచన, ఈ రాష్ట్రం క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలి. గతంలో 2002, 2003లో ఏ విధంగా ఉమ్మడి రాష్ట్రంలో నేషనల్ గేమ్స్ కానీ, ఆఫ్రో గేమ్స్ కానీ ఏ విధంగా ఆతిథ్యం ఇచ్చామో అదే స్థాయిలో మళ్ళీ విభజిత ఆంధ్రప్రదేశ్లో ఆతిథ్యం ఇవ్వాలి. ప్రపంచమంతా ఈ రాష్ట్రం వైపు చూడాలి, మన బిడ్డలు ముందుకెళ్ళాలి, మన బిడ్డలు మెడల్ సాధించాలి. ఇదే ఆలోచనతో మేము ముందుకెళ్తాం. తదుకు అనుగుణంగా ఇవన్నీ చేస్తున్నాం. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెడుతున్నాం, తర్వాత ప్రోత్సాహాలు అందిస్తున్నాం. తర్వాత వీళ్ళందరికీ కూడా రేపు నేషనల్ స్థాయికి వెళ్ళిన పిల్లలు కూడా బాధేస్తుంది, మళ్ళీ వచ్చి కూలి పని చేసుకునే పరిస్థితి, ఆ పరిస్థితి ఉండకూడదు. వాళ్ళకు ఒక గౌరవం ఉండాలి. వాళ్ళని 3% రిజర్వేషన్, జాబ్ రిక్రూట్మెంట్ రిజర్వేషన్ పెట్టాం. అదేవిధంగా నేషనల్ స్థాయికి వెళ్ళిన ప్లేయర్స్కి 50% కోచెస్గా రిక్రూట్మెంట్ చేస్తాం. అనేక కోణాల్లో ఆలోచించి క్రీడాకారులు, ఫెడరేషను, అసోసియేషను, అందరి వాళ్ళ యొక్క సూచనలు, సలహా మేరకు ఈ స్పోర్ట్స్ అథారిటీ పనిచేస్తుంది. గతంలో శాప్ చైర్మన్ పనిచేసిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా అవకతవకలు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. మంత్రి రోజా మీద ఎలాగో విచారణ జరుగుతుందని మంత్రి చెప్తున్నారు. శాప్ చైర్మన్గా పనిచేసినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. నాకు తెలిసి అతను శాప్ చైర్మన్ ఉన్నాడో లేదో నాకు కూడా తెలియదు. నేను ఎప్పుడు శాప్ చైర్మన్ ప్రాంగణాలు విధించేసింది ఆయన ఎప్పుడు తిరిగి నాకైతే తెలియదు. బట్ నేను బాధ్యతలు తీసుకునే రోజు తెలిసింది. గతంలో ఎవరు పనిచేశారంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి పనిచేశాడని మాకు తెలిసింది. కాకపోతే ఆడుదాం ఆంధ్ర టైంలో మాకు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది రోజా చేసిందా, బైరెడ్డి చేశారా, లేకపోతే ఇంకోరు చేశారా, సజ్జలు చేశాడా, జగన్ చేశాడా, అన్నీ ఏది వదలం. ఏదైతే బొక్కారో ఆ బొక్క అంతా కక్కిస్తాం. మేము ఒకటే చెప్పాం, తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదలం, కక్ష సాధింపు ఉండదు. అయితే ఇది పేద క్రీడాకారుల డబ్బు. ఈరోజు గుకేష్ లాంటి ఆ పక్క తమిళనాడు మెడల్ సాధించి గౌరవంగా తలెత్తుకొని తిరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో మన బిడ్డలు వెనుకపడినారంటే ఈ 5 ఏళ్ళు వీలు కాదా కారణం? ఈ 5 ఏళ్ళు ఏమైంది? నిజంగా ప్రోత్సహించుంటే, ప్రోత్సాహాలు అంటే గుకేష్ తమిళనాడుకి ఎందుకు పోయింటాడు? ఈ ఆంధ్రలోనే ప్రాతినిధ్యం వహించుంటారు కదా. ఈ 1 సంవత్సరం రోజులు ఈ ఆంధ్రలో ఆడిన అతను ఎందుకు తమిళనాడుకు పోయాడు? మేము సూటిగా అడుగుతున్నాం. ఇలాంటి వ్యక్తులు క్రీడాశాఖ మంత్రులు అయ్యి, చైర్మన్లు అయ్యి, అనాలోచిత నిర్ణయాలతో, అసంబద్ధత నిర్ణయాలతో, అవగాహన లేని వాళ్ళ వ్యక్తులంతా, జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదు, ఆయన కింద పనిచేయని వాళ్ళకి అవగాహన లేదు. మా మంత్రి గారు ఇప్పుడే స్పష్టంగా చెప్పారు, ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టమని. మా ముఖ్యమంత్రి గారి ఆలోచన అదే, మా యువనేత ఆలోచన అదే. తప్పు చేసిన వ్యక్తిని ఎవరిని వదండి, ఎవరైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవడంతో పాటు మాకు ఒకటి, వీటన్నిటికంటే ముఖ్యం క్రీడాకారులను ప్రోత్సహించడం, క్రీడా అభివృద్ధి జరగడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, అక్రమాలను అరికట్టడం, వీటన్నిటిని ఒక సమర్థవంతంగా నిర్వహించి ఎట్టి పరిస్థితుల్లో మన బిడ్డలు మన గౌరవాన్ని పెంచే విధంగా మెడల్ సాధించేదే మా ధ్యేయంగా పనిచేస్తాం. ఈ జిల్లా సంబంధించిన మాజీ మంత్రి ఆర్కే రోజా నిన్న కూడా కామెంట్ చేశారు, జగన్ని టచ్ చేసే దమ్ము ఎవరికి లేదని ఒక కామెంట్ ఆన్ చేశారు. టచ్ ఎందుకు, కుర్చీ మడత పెట్టి ఒక ఫుట్బాల్ దంతే ఆడు పోయి కొంపలో కూర్చున్నాడు. ఒక 4 రోజులు బెంగళూరులో ఉంటాడు, 2 రోజులు ఏడు ఉంటాడు. ఏ ఊళ్ళో ఏడుంటాడు తెలియదు. మేమెందుకు ఆయన టచ్ చేయాలి? ప్రజలే ఫుట్బాల్ దన్నారు కదా, మళ్ళీ మేమేం టచ్ చేసేది? ఆయన పీకి అని పీకించుకొని వెళ్ళాడు. ఈమె ఇట్టే మాట్లాడుతూ ఉంటే ఇప్పటికే ఆమె నగిరిలో నడ్డిసి ఈ నోరు వేసుకొని ఇట్లా మాట్లాడే మా జిల్లాలో ఆమెను పక్కన పెట్టారు. ఇదే మాతో మాట్లాడితే ఆ పక్క తమిళనాడులో పోయి కూర్చోవాలి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండదు. నోరు తగ్గించుకుంటే మంచిది. ఎన్నిసార్లు చెప్పాలి? వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగల.
ఇంకా ఆమె గురించి మాట్లాడితే చిచి ఆమె గురించి ఇంకా మాట్లాడి మేము యాడ మాట్లాడేది ఆ నోటు అడ్డు ఆపు లేని నోరు. ఆమె ఒక క్రీడా శాఖ మంత్రి, టూరిజం మంత్రి, ఊరికే ఆ జగన్మోహన్ రెడ్డి ఆమె నెత్తిన పెట్టి ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అర్హుడు కాదు, ఈమె మంత్రి అర్హుడు, ఇద్దరు అనర్హులు. అతను ప్రజలు అనాలోచనతో ఆ రోజు ఎక్కారు. ప్రజలు ఆలోచించారు, మేధో సంపత్తో అసలు ఈ రాష్ట్రానికి ఎవరు కావాలో తెలుసుకున్నారు, వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళని పక్కన పెట్టారు. ఇంకా ఆమె పీకేది ఏంది, తన్నేది ఏంది, ఆల్రెడీ ఫుట్బాల్ తన్నిద్ది అంటే ఇంకా ఏం తన్నేది. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మారుస్తామని చెప్తూ ఉన్నారు. పూర్తిగా క్రీడలు అంటే గతంలో 5 ఏళ్లుగా క్రీడలను పట్టించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి ప్రస్తుతం ఏర్పడిందని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో క్రీడా ఆంధ్రప్రదేశ్గా మారుస్తామని చెప్తున్నారు. గతంలో పనిచేసే స్పోర్ట్స్ శాఖ మంత్రి పనిచేసిన రోజా కానీ, శాప్ చైర్మన్గా పనిచేసిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన అవకతవకల మీద విచారణ చేసి అన్నీ కూడా బయటకు తీస్తామని చెప్తున్నారు. రోజా ఇప్పటికైనా పొగరు తగ్గించుకోవాలి, ప్రజలు 11 సీట్లు ఇచ్చినా ఇంకా బుద్ధి రావట్లేదని రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.